taxes, let us work. We pay taxes, let us work. ఉన్నత చదువులు ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే భారతీయులకు ఇటీవల కాలంలో పెద్దగా కలిసి రావటం లేదు. ఇప్పటికే అమెరికాలో ఉన్నత చదువులు పూర్తయినా సరైన ఉద్యోగాలు దొరక్క అల్లాడుతుంటే ఇప్పుడు కెనడా కూడా అదే బాటలో పయనిస్తోంది. అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను తగ్గించుకునేందుకు కెనడా ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తక్కువ వేతన విభాగాల్లో తాత్కాలికంగా నియమించుకునే విదేశీ వర్కర్ల వాటాను తగ్గించుకుంటామని ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ప్రకటనతో కలకలం రేగింది. ఈ నిర్ణయం 70,000 మంది విదేశీ విద్యార్థులను ప్రభావితం చేయనుండగా వీరిలో పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు ఉన్నారు. భారతీయ యువతలో చాలా మంది ఉన్నత చదువులు, బంగారు భవిష్యత్తు కోసం ఉత్తర అమెరికా దేశాలకు భారీగా వలస వెళ్తూ ఉంటారు. అందులో అమెరికా, కెనడా ముందు వరుసలో ఉంటాయి. ప్రస్తుతం కెనడా తెచ్చిన నూతన వలస విధానంతో దాదాపు 70,000 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. దీంతో వారంతా అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. తమను వెనక్కి పంపుతారేమోననే ఆందోళనతో రోడ్డెక్కుతున్నారు. కొత్త వలస విధానం కారణంగా శాశ్వత నివాస నామినేషన్లు 25% తగ్గనున్నాయి. దీంతో పాటు స్టడీ పర్మిట్లు పరిమితమవుతాయి. దీనివల్ల భారతీయ విద్యార్థులకు అధిక నష్టం కలుగుతుందని భావిస్తున్నారు. కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ ప్రావిన్స్లోని లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎదుట భారతీయ విద్యార్థులు క్యాంప్ ఏర్పాటు చేసి 3 నెలలుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఆంటారియో, మనిటోబా, బ్రిటిష్ కొలంబియాల్లోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. ఆ 70,000 మందికి ఈ ఏడాది ఆఖరు నాటికి వర్క్ పర్మిట్లు ముగుస్తాయని, వారి భవిష్యత్తు అంధకారంలో పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు వలసలపై తాము సానుకూలంగానే ఉన్నామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తెలిపారు. అదే సమయంలో కెనడాకు వచ్చే ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని కోరుకుంటున్నామని, కెనడా ఎప్పటికీ స్వర్గధామంగానే ఉండాలనేది తమ ఆకాంక్ష అని పేర్కొన్నారు. తాము ముందుకు సాగటానికి గల అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు. అయితే ఇల్లు, ఉద్యోగ సమస్యలను విస్తృత కోణంలో చూడకుండా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి కెనడా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అంతర్జాతీయ సిక్కు విద్యార్థి సంఘం ఆరోపిస్తోంది. వాటికి పరిష్కారాలను వెతకకుండా వలసలు అంతర్జాతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటోందని మండిపడుతోంది. అయితే కెనడా ప్రభుత్వ ఈ విధానం ఎందుకు అమల్లోకి తెచ్చిందన్న దానిపై విశ్లేషకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కెనడాలో విదేశీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతేడాదిలో పెరిగిన దేశ జనాభాలో 97% మంది విదేశాల నుంచి వచ్చి స్థిరపడిన వారే ఉన్నారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. జనాభా సంఖ్య విపరీతంగా పెరగటంతో స్థానికంగా ఇళ్లు, ఉద్యోగాల సంక్షోభం తలెత్తింది. దీంతో జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. తాత్కాలిక నివాస అనుమతులను తగ్గించాలనే డిమాండ్లు మొదలయ్యాయి. సర్వేలోనూ ట్రూడో పట్ల వ్యతిరేకత పెరిగినట్లు ఫలితాలు వెల్లడవుతున్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనుండటంతో ఆయన దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే విదేశీ తాత్కాలిక వర్కర్ల వీసాలపై కెనడా పరిమితిని విధించింది. 2022లో తెచ్చిన వర్క్ పర్మిట్లను విస్తరణ విధానానికి ముగింపు పలికింది. 2023లో అత్యధికంగా 1,83,820 మంది విదేశీ తాత్కాలిక వర్క్ పర్మిట్లను కెనడా జారీ చేసింది. 2019తో పోలిస్తే అది ఏకంగా 88% ఎక్కువ. అయితే కొత్త విధానంతో ఈ ఏడాది ఈ పర్మిట్లకు భారీగా కోత పడింది. కొత్త విధానం ప్రకారం నిరుద్యోగిత రేటు 6% కంటే అధికంగా ఉన్న ప్రాంతాల్లో వర్క్ పర్మిట్లను తిరస్కరిస్తారు. అయితే వ్యవసాయం, ఆహార శుద్ధి, నిర్మాణ, ఆరోగ్య రంగాలను దీని నుంచి మినహాయించారు. ఈ రంగాల్లో ఉద్యోగుల కొరత ఉండటమే దీనికి కారణంగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నారు.
వచ్చే 3 ఏళ్లలో మొత్తం దేశ జనాభాలో తాత్కాలిక విదేశీ నివాసితుల సంఖ్యను 5% తగ్గించాలని కెనడా ప్రభుత్వం నిర్ణయించింది. We want Peru!